హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నోతా బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సాటర్డే అప్డేట్స్ అండ్ ఓటింగ్ ఆర్డర్ గురించి అయితే లాస్ట్ డే ఓటింగ్ ఆర్డర్ గురించి అయితే మాట్లాడుకుందాము ఈ వీడియోలో. సో ఓటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో అయితే సంజన, సెకండ్ ప్లేస్లో అయితే సుమన్ శెట్టి, థర్డ్ ప్లేస్లో శ్రీజ, ఫోర్త్ ప్లేస్లో డిమన్ పవన్, ఫిఫ్త్ ప్లేస్లో రీతు అండ్ సిక్స్త్ ప్లేస్లో అయితే ఫ్లోరా గారు అయితే ఉన్నారనమాట. అండ్ ఈ 6 మెంబర్స్లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ కూడా చేసేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సాటర్డే అప్డేట్స్ విషయానికి వస్తే నాగార్జున గారు అయితే మాస్ అనే లుక్లో అయితే వచ్చారు ఈరోజు ప్రోమోలో చూసినట్టుగా. అండ్ అంటే టూ టాస్క్లు అయితే జరుగుతాయి అన్నమాట. ఏంటంటే పవర్ అస్త్ర అనే టాస్క్ అయితే జరుగుతుంది. పవర్ అస్త్ర కోసం ఏంటంటే ఎవరు ఆడతారు పవర్ అస్త్ర అంటే ఈ సేఫ్ జోన్లో ఉన్నారు కదా, భరణి, దివ్య, ఇమాన్యుయల్ అండ్ రాము, కళ్యాణ్ అండ్ తనుజ, ఈ 6 మెంబర్స్ అయితే ఈ పవర్ అస్త్రా కోసం ఆడడమేమి ఉండదు. జస్ట్ నాగార్జున గారు అడుగుతారనమాట. ఈ 6 మెంబర్స్ని అడుగుతారనమాట. పవర్ అస్త్రా అనేది ఈ 6 మెంబర్స్లో ఎవరికి వద్దు అని మీరు అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ చెప్పండి అనేసి. సో ఒక్కొక్కరు ఇప్పుడు తనుజ వచ్చేసి రాము నేము, అండ్ భరణి వచ్చేసి తనుజ నేము, దివ్య వచ్చేసి కళ్యాణ్ నేము, అలా ఒకరు కళ్యాణ్కి వద్దు అన్నట్టు, పవర్ అస్త్రా వాళ్ళకు వద్దు అన్నట్టు వీళ్ళు చెప్తూ ఉంటారు. అలా ఫైనల్గా ఈ ఎవరికి వస్తుంది పవర్ అస్త్ర అనేది అంటే ఇమాన్యుయల్కి అయితే వస్తుంది అనమాట పవర్ అస్త్ర. సో పవర్ అస్త్రాకి పవర్ అయితే ఉంటుంది. మేబీ ఎలిమినేషన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి మేబీ యూజ్ చేయమని అంటారేమో ఈ పవర్ అస్త్ర. అండ్ ఇంకా ఏంటంటే డేంజర్ జోన్లో ఉన్నారు కదా, డేంజర్ జోన్లో నామినేషన్స్లో ఉన్న వాళ్ళకైతే బోర్డ్స్ వస్తాయి అనమాట. ఈ బోర్డ్స్ వచ్చినప్పుడు ఏంటంటే 4 మెంబర్స్కి డేంజర్ జోన్ అండ్ 2 మెంబర్స్కి అయితే ఎవిక్షన్ బోర్డ్స్ వస్తాయి. సో డేంజర్ జోన్ బోర్డ్ ఎవరెవరికి వస్తుందంటే సంజన, శ్రీజ, సుమన్ శెట్టి అండ్ డిమన్ పవన్, ఈ 4 మెంబర్స్కి అయితే డేంజర్ జోన్ వస్తుంది. అండ్ ఇటు ఫ్లోరా అండ్ రీతు, ఈ ఇద్దరికి అయితే ఎవిక్షన్ బోర్డ్ అయితే వస్తుంది అనమాట. సో ఈ ఇద్దరిలో అయితే ఎవరో ఒకరు పక్కా ఎలిమినేట్ అయితే అవుతారు. మరి పవర్ అస్త్ర యూజ్ చేసి ఎవరైనా సేవ్ చేయమని అంటారో ఏంటో అయితే చూడాలి మనం. సో ఇదనమాట. సో ఎవరు ఎలిమినేట్, ఫ్లోరా గారు అయితే కంపల్సరీగా ఎలిమినేట్ అయితే ఫ్లోరా గారే అవుతారు. అప్పుడు ఫస్ట్ సెకండ్ వీక్లోనే అప్పటి నుంచి డేంజర్ జోన్లోనే ఎప్పుడు ఉన్న లాస్ట్లోనే ఉంటున్నారు. కాకపోతే మళ్ళీ కామనర్స్ ఎలిమినేట్ అవుతూ రావడంతో ఫ్లోరా గారు అయితే ఇప్పటి వరకు కంటిన్యూ అయితే అయ్యారు. సో పక్కా ఫ్లోరా గారు అయితే ఎలిమినేట్ అవుతారు. అండ్ ఇదనమాట ఈ వీడియో. మీరు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతారు. అండ్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇంకొకరు రీతు కూడా వెళ్ళిపోతారేమో. రీతు అండ్ డిమాన్ పవర్, వీళ్ళలో ఎవరినైనా సేవ్ చేయాలి, ఈ ఇద్దరిలో ఎవరిని అయినా సేవ్ చేయాలి అనుకుంటే ఇమాన్యుయల్ అయితే రీతునే సేవ్ చేసి డిమాన్ పవర్ని ఎలిమినేట్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయేమో. సో మీరేమనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.